ఎన్నొల్లు కలవాడంగానే గిర్ర గిర్ర తిరుగుతున్నాడమ్మా తడి మీద పెడుతున్నాడు రా దేవుడా యమదూతలు ఎవరెవరి కనబడతారో అంటే చనిపోయే వాళ్ళకే యమదూతలు కనబడతారాట గుడ్ల గూపలకే యమదూతలు కనబడతారాటనమ్మా ఊరిలోన ఉన్న ఊర కుక్కలకు యమదూతలు కనబడతారట పక్క లోపల ఉన్న పసివిల్లగాళ్ళకే యమదూతలు కనబడతారటనమ్మా అయ్యో కళ్ళల్లో ఏమునల్లు ఓ దేవుడు కళ్ళబడతా ఉన్నారు రా నారాయణ అమ్మో బాణ ప్రాణం పోతుందే బామో మన బిడ్డ వేగంగా బాబా మిత్రుల్లా మగం చూసే కాలం వస్తుంది ఓ దేవి ఎల్లరి దినమునాడు ఈ శాంతి నగర్ లోపల కన్న తల్లి విలుపుల వారిందల్లా కా తల్లి నసల్ల ప్రాణం పోవంగా ముగ్గురు కొడుకులకేమి చెప్పి ఒక బిడ్డకేమి చెప్పి వాయరా దేవుడా అయ్యో కొడుక బంగారి కొడుక రాజన్న నా కొడుక కొమరయ్యా నా కొడుక రాములు నా బిడ్డరేనమ్మా నేనెళ్ళిపోతున్న బిడ్డు నన్ను నన్నుడే నమ్మలేదో దేవుడే ఓర్వలేదో బిడ్డ అయ్యో నేను పోయినాక కదా కొడుకులారా నీతోడ ఆడిల్లా కొడుకులారా కొడుకులారా ముగ్గురు కొడుకులాగుందర్లో నాయనా నా కొడుక రాజయ్య నా కొడుక సౌరయ్య నా కొడుక రాముడు నేను వెళ్ళిపోతున్నా మీ అయ్య వెంకటయ్య వెళ్ళిపోవండి నేను వెళ్ళిపోతున్నా నాయనా మీ చెల్లె తోడ పుట్టిన అడవిలోనురా ఏదల్ల పండుగ వచ్చిన్నాడు ఏదల్ల బాబ వచ్చిన్నాడు మా అమ్మగారింటి కాడ పండుగ నా బిడ్డరేనా బాబా ఇంటికి అత్త కొడుక మీ చెల్లొచ్చిందని దాయంగా దగ్గర తీసుకోండి కొడుకున్నా అవ్వలేని రుణము తీసుకొని నా కొడుకు బాపులేని రుణము తీసుకొని కొడుకులారా మీ చేతుల ఏదన్నా ఉంటే పెట్టుండి కొడుక అంతకెళ్ళకపోతే కొడుక సీకరం పెట్టుండి కొడుక అది కూడా ఎల్లన్నాడు పచ్చనాగుల బలిపెట్టులు పెట్టి ఓ సెల్లేరేనవా అక్కడేనవా అని నేను అంగికాలు ఒప్పుది కొడుకులారా ఒకవేళ అమ్మయ్యను పోగొట్టుకున్నాక మీ సెల్లె మీరు ఏడుతూ ఉంటే అన్నలాల ఏడవకుండా ఓదార్చుకుంటా మీ సెల్లె ఏడుతుంది సెల్లె ఏడవని ఇయ్యకుంది ఒకవేళ ఏదన్న మాట అన్నారనుకో మా మన సమలేకపోయేపటికే మా నాన్న వెంకటయ్య లేకపోయేపటికే నాన్నతో పుట్టినోళ్ళు మాకు ఈ మాటన్నరా అని ఆడిల్లదేనమ్మా సేందల్ల పోయిన కాడ కొడగా కొయ్యమైన కాడ మొయ్యమైన కాన్నో కలవైన కాన్నో అమ్మ మీది బాధాది కత్తిరా అయ్యా బాబు మీది బాధాది కత్తిరా అయ్యో అయ్యో కర్ర కర్ర తోటి కదా కొడుకురా
నేను కొడుకు చెప్పుకుందామంటే కొడుకులు వస్తలేకపోయి బామా కోడలు చెప్పుకుందామంటే కోడలు వస్తలేకపోయే చూడుంది ఇంతమంది లోపలమ్మా అవ్వయ్యను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కడుపులో పుట్టిన కొడుకుల బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒక్కవేళ అవ్వయ్యను పోగొట్టుకున్న బిడ్డ మా నుండి అత్తగారింటిగా ఏదల్ల పండుగ తిన్నాడు పక్క పంటల్లో అవ్వయ్య తినకపోతే మా గీతో వండత్తరా గాతో వండత్తరా అని చూసుకుంటూ ఉంటుందా శరాలు పట్టుకొని పందిరి గుంజలు పట్టుకొని వాళ్ళందరూ పోతుండ్రు మా అవ్వ లేదు మా అయ్య లేడు నన్ను తోలుకపోను రారా అని కంటికేడు దాగ పెడతాయి అమ్మాయిని పోగొట్టుకున్న బిడ్డరు ఒకవేళ కడుపులో పుట్టిన కొడుకు గిట్ల పోయిందనుకో బిడ్డ గిట్ల పోయిందనుకో ఆ కన్న తల్లిదండ్రికి కాట్ల పెట్టేదాకా దుఃఖము తప్పబోదంటారయ్యా భర్తను పోగొట్టుకున్న తల్లికి బదనాలు ఎక్కువ అంటారవ్వా భార్యను పోగొట్టుకున్న మగవానికి బాధలు ఎక్కువ అంటారమ్మా ఓ బామా ఎల్ల బాబు లేని బిడ్డలు చేసిపోతున్నా బామా ఓ బిడ్డ ఎల్ల ఎరుగ కొట్టుకుంటున్నవే నా బిడ్డ నీదేవి పాడుదాత నా బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోతుంది నా బిడ్డ నా జీవులు వెళ్ళిపోతుంది బిడ్డ మీ అవ్వయ్య మా అవ్వయ్య బామా రెండు కట్టె బొమ్మల లగ్గం వేసినట్టు బామా నీకు నాకు లగ్గం వేసిండు బామా నేను పుణ్యాన తల్లివలే పాపాన భార్యలే రుచుకున్న బామా ఇళ్ళ జోడు వాసిపోతున్నా నీకు నవ్వుకుంటే నీకు రెండు తరం ఎత్తున్నా మూడు తరం ఎత్తున్న బామా అప్పుడు సేకుండా దేవన్నది నారా ఈ ప్రాణం పోతున్న మాట తంగమే చెప్పిందే ఓ దేవికి మాట నాకు నాకు ముందుగా చెప్పిందంటే నేను అది చెప్పింది ఎప్పుడునేమో ఎప్పుడునేమో అసమైనట్టు భార్య ఒడిలో కళ్ళకి జీవనము పోతుందే భార్య ఒడిలో నా కళ్ళకి జీవనం ఎప్పుడు పోతుందో కళ్ళు చూసినట్టే ఉన్నాయి శకుంతలదేవి కళ్ళ మీద అస్తం పెట్టి చూసి భర్త మీద పడిక నీరు పెడుతున్నది శకుంతలాదేవి కన్న బిడ్డను ఎత్తుకొని గిరగిరగిరి కాలు చేయి మీదికెళ్ళి
పక్షవాత రోగం వచ్చి అట్టు ఎప్పుడైతే ప్రాణం బాయన కన్న తల్లి కుంతల దేవి కన్న బిడ్డ కిలకిల కొట్టుకుంటుంటే బిడ్డనెత్తుకొని భర్త మీద పడి ఓ నాద ప్రాణేశ్వర అలనాడు దినమనాడు జంగమయ్య చెప్పిండు జంగమయ్య నోటి మాట నా తల రాత ఒక్కటాయరా నాదా ప్రాణేశ్వర నీవు బ్రతికి ఉండి నేను అయినట్టు ఉంటే రాదో ముత్తైద సావులకు దొరుకునాదా భర్త లేని ఆడది బండల్ల బండమోడు లేని ఆడది మొత్తుల్ల మొత్తంటారయ్యా ఇక కన్న తల్లి చూడరాదు భార్య తోరి భర్త భర్త కష్టం లోపల సగభాగం పంచుకున్నది భార్య అంటారే అయ్యో నాదరావే ప్రాణాలు చిన్ననాడు మరి రాదా చిరగరాని జంట కాదా పసురాడు మరి రాదా పైరా జంట కాదా వయసునాడు మరా జంట ఓనాటి దినవురాడు బిడ్డలు 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 కావాలని చెట్టు మీద జామ పంటను తామదిలక పడుతున్నట్టు నీకుంటే కాయపడుతుందే రాదా నా మాట కాదన లేక లేదన లేక తిరుపతి తీరంగ మోనందు మానందు తిరిగి రాదా ఆడవిల్ల బలమురేవు తెచ్చుకున్నవే అయ్యా నాదా మన కన్నా బిడ్డ రాదా అమ్మాది పిలవాలేదు తీరాలేదు అయ్యో బాబట్ట విలువాలేదు అయ్యో మన బాబా తీరాలేదు ప్రాణేశ్వర మన బిడ్డ ఆటలు చూడలేదు మన బిడ్డ పాటలు చూడలేదయ్యా భర్త బతికి ఉంటే ఏడ తల్లికైన దాని కట్టుకున్న భర్త ఉంటే కాలు మట్ట ఉంటది చేసుకున్న భర్త ఉంటే చేతి గాజులు ఉంటాయి చెంప పసుకుంటాయి నొచ్చి కుంకుమ ఉంటాయి చెల్ల వల్లే పుష్పాలు ఉంటాయి అయ్యా కట్టుకున్నోడు పోతే కాలు బట్టలు పోతాయి చేసుకున్న భర్త వేయినాడు చేతి గాజులు పోతాయి చెంప పసుపు పోతాయ్యా అయ్యో నగరావే ప్రాణారాధా నువ్వు లేని జీవితము నేనెట్లా బ్రతకాలే అయ్యో బిడ్డలెత్తుకున్నాడమ్మా బిడ్డ బిడ్డరావే కన్నా బిడ్డో నిన్ను నేను కన్నా గాని నీ రాలేదు ఓ బిడ్డ ఎంతగా పెంచగా 7 గడియల బిడ్డ బిడ్డ అమ్మాని పిలవలేదు నా ఆశ తీరలేదు పాపాని పిలవలేదే బిడ్డ అయ్యో నా బాబా తీరాలేదు అయ్యో ఈ వల్ల ఈ రోజు ఓ బిడ్డ నువ్వు ఉట్టక నీ తండ్రి ప్రాణం ఆయే లోకమంతా ఏమంటారు నా బిడ్డ పుట్టు చెట్టై పుట్టింది అష్టదరిద్రులై పుట్టింది పుట్టంగానే అయ్యను ఓడగొట్టుకున్న దాని లోకమంతా ఎడతారే అమ్మా అయ్యో భర్త మీద పట్టాలమ్మా పుడి కట్టి తోకాములు అమ్మవారు చేకుంతల దేవి కరకర కరకర కన్నీరు పెడుతుంటే అగో అడకట్టోళ్ళు పట్ట మీది ప్రజలయ్యో రాజాల రాదు అటువంటి చెక్కుపోయింది రాదు ప్రాణం పోయిందాట అని గట్టార కాపులు కమ్మరి బతులు కొల్లరు వ్యాపారులు అసలు కుమరులు చాలలు చాకలు మానవాదికి తెలుగు వెంకరి పటేళ్ళు కూడా వాళ్ళ కాదు మరి అటువంటి కన్న తల్లి కోలుతుండే 7 దాచోళ్ళు చేరవచ్చి భక్త మీది ప్రజలు వస్తుంటే కన్న తల్లి చేకుంతల దేవి అత్ర ప్రజలకు పదల్ల పప్పతోటి అయ్యలాల నా భర్త వేయండు ఇక
నా భర్త అయినాక నాకే ఉన్నదంట అయ్యో కన్న తల్లి చూడారాదో అయ్యో పుడిగంటి సోకమైనా అయ్యో కుమ్మదార వంశమాయో ఎడవకంటి సోకమైనా ఒకప్పుడు భర్త మీద గచ్చిందో శాంతినగర్ లోపల నరసభ ప్రాణమూర్తి ఊరంతా ఎక్కైనట్టు మరి అదే రాజ్యంలో చెప్పుపోయిన మహారాజు ప్రాణమైందా అని అదొక భర్త మీద ప్రజలందరూ గచ్చే ఆకన్న తల్లి భర్త మీద పట్టు సంటి గుడి ఎత్తుకొని ఓనరు సాగుతున్నది శకుంద్రదేవి మా గుళ్ళి దేవుడు అయినట్టు ఎల్లో నీ భర్త అయినా మా దేవుడు అయినా ఏడవకే అవ్వా ఏడవకే వస్తున్నారు లేచిరా నీ భర్త లేచిరాడు మరి నీ భర్త చనిపోయాక నీ కొడుకులైతే కనబడతలేరు నీ కోడలు కనబడతలేరు అవ్వ నీ భర్త చౌకాడ మేముంటావు గాని ఏడేడు మేడల రంగుల మేడల్లో నీ కొడుకు కోడలు ఉన్నారు మరి ఎట్లా ఒక కడతండి ప్రాణం పోయింది కాబట్టి పెద్ద కొడుకు వచ్చి తలగొర్ర పెట్టాలి చిన్న కొడుకు ముఖం చూసుకోవాలి నీ కొడుకులు చెప్పి కొడమని చెప్పి కొడుకోలేస్తే కార్యక్రమం కాడిద్దాం అన్నారయ్యా గానాటి దినము లోపల కన్న తల్లి కనుకనేవి తెలిసిన పెద్దలు ఏమంటున్నారు బిడ్డ ఎంత మొత్తుకున్నా గాని చచ్చినోళ్ళు మన తిరిగి రారు బిడ్డ వాళ్ళ ఎంట వేరే గాని మనకు దొరకవోరాట నీ ఇద్దరు కొడుకులు రాలేదు రీ ఇద్దరు కోడళ్ళు రాలేదు అని అటువంటి కన్న తల్లి శకుంతల దేవి అక్కడిక్కడ చూసింది అయ్యలాలని పదెల్ల పప్పతి పట్టి భర్తను కాపాడుంది అని ఆ యొక్క శవం కాడ ప్రజలకు దండం పెట్టి కన్న బిడ్డను ఎత్తుకోనైనా నా కొడుకుల తోలుకొని వస్త నా కోడళ్ళ తోలుకొని వచ్చి నా భర్తను కనుక ఏమి ధర్మంగా దానం చేస్తానా అని ఆ కన్న తల్లి శకుంతల దేవి అటువంటి పచ్చి బాలత్తరాలు పశువుల తల్లి కన్న బిడ్డను బాగా కట్టుకొని రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే అమ్మ బిడ్డెత్తుకున్నారమ్మ చూడరాదు బిడ్డగా కన్న తల్లి శకుంతల దేవి పుట్టెడు దుఃఖం కడుపుల పెట్టుకొని గుండెలా వేసుకొని భగవంతా ఇవాళ ఈ రోజు నా కొడుకు రాకపోయి నా బిడ్డ ముఖము చూడపాయి అయ్యో తల్లి బిడ్డలెత్తుకొని పరమడ పాయిరాల వేడ లోపల పెద్ద కొడుకు అటువంటి సూర్య తేర రాజైనా పెద్ద కొడుకు వేడ కత్తి నా కొడుకు తోలుకొని పోతారని అటువంటి పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి సూర్య చక్రవర్తి కన్న తల్లి ఎందుకొరకెడుతున్నావమ్మా అంటే కొడుక మీ తోడ చెల్లె పుట్టిన 7 గడియలు వెళ్ళక ముందు మీ కన్న తండ్రి ఎటువంటి ప్రారంభాయ కొడుక
సూర్యసేన రాజా మీకన్నా తండ్రి శవమాయ యొక్క ఆకిట్లారి గడ్డి లోపల ఉన్నాడు చెల్లెని ఎత్తుకొని తండ్రి పేటికి వచ్చి వెనకనే పెద్ద కొడుకు కుండ చేత పట్టి ముందుగా నడిచి కన్న తండ్రికి ధర్మంగా ఆ యొక్క దానం చేసుకోవాలి. మన వంశం లోపల కాస్త దానం లేదు, బొంద దానం ఉన్నదాట. రావురా నా కొడుక నీ కన్న తండ్రి అటువంటి బొంద దానం వేయాలి. అయితే ఆ చెల్లె పుట్టినాక 7 గడియలకే నా తండ్రి ప్రాణం పోయింది. తండ్రి ప్రాణం పోయింది కొడుక. మన అటువంటి నాడు కనుక నేను వంశం లోపల ఆత్మ దానం లేదు, బొంద దానం చేసుకోవాలి. బొంద దానం వేయాలంటే ముందు నడిచి తెలబుర్ర పెట్టేటోడు నువ్వు కాబట్టి దానం చేసుకుని రారా కొడుక అని అంటున్నావు. అమ్మా మరి చెల్లెని అనుకొని వచ్చినావు. తండ్రి ప్రాణం పోయింది. తండ్రి ప్రాణం పోయిందంటే మరి మా తండ్రి ఉండంగానే పుట్టినాడు, తమ్ముడు పుట్టినాడు, అటువంటి ఇంటి దానం చేయలే, బంగారం దానం చేయలే. నీ చెల్లెనేమి భ్రమ కట్టుకొని నీ భార్యను తోలుకొని వచ్చి నీ కన్న తండ్రికైనా ధర్మంగా అటువంటి బొంద దానం వేయాలి కొడుక. కల్ల కన్న కొడుకు మా భార్య రోజులలో మరి మా భార్యను తోలుకొని మరి చెల్లిని ఎత్తుకొని మరి అట్లా అటువంటి నా తండ్రిని బొందదానం చేసుకున్నాం. మరి ఇక్కడనే ఉండు కన్న తల్లి ఆ చోట అటువంటి ఏనాడు కూర్చుండబెట్టి భార్య భవనాల వేడికి బయలుండు సూర్యసేన రాజు. సూర్యసేన మహారాజు నా భార్య తోలుకొని వస్తున్నాను. ఇక్కడ పంది గుర్రు గుర్రు అంటుంది. జంగలి పందేమో అడిగి పంది అంటారు. బాయిలో నీళ్ళు తాగితే గుర్రు గుర్రు అంట చూడు. చల్లారిందా తెల్లారింది. ఎవరు 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 మీరు సింతాకు మందము నాకు గుర్తురారు. మీరు 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 వచ్చింది నా మొగ్రమా నా మొగ్రమా నా మొగ్రమా నా మొగ్రమా నా మొగ్రమా. నేను ఇంద్రమ్మ ఇల్లు కింద బంగ్లా కట్టుకున్నా కానీ మొగురాలేసి ఇల్లు కట్టుకున్నాను మత్తుకుంటే కానీ కూరతోటి బాధ అని నేను పిల్లలు రోజు బంగ్లా కట్టుకున్నా. అలా మొగరమే లేకపోయా ఏ మొగరం అనుకుందిరా మొత్తు బాడుకో మొగరమా మొగరమా. మొగరం అంటే మొగరం అంటే మొగరం అంటుంది. నేను భర్త వచ్చింది నా పడితే నా పడితే నా పడితే నా పడితే నా పడితే ఇలా శాంతినగర్లా ఈ మిలికలల్లో ఇళ్ళల్లో కథ చెప్పమేమత్తే ఇంటి ముంగడ 10 రూపాయలు ఒక 6 భర్తలు వేసి టెంట్ వేసిండు. అలా ఏ భర్త అనుకుందరు ఆ పడితే నా పాడుకో భర్తనంటే భర్త అది కాదు కానీ నీ పురుషుడు నచ్చింది. నా పురుషు నాకు పులుసు అంటే పానా పానం రా పులుసు నా పులుసు
మొన్న శివుని బెల్లంగడ్లకు పోయినా 5 కిలోల చేపలు తీసుకున్నా 10 కిలోల పాత చింతపండు తీసుకున్నా అలా కిలన్ని బెండకాయలు తీసుకున్నా ఒక్క దగ్గర వేసి మరుగబెట్టి 3 రోజుల దాకా తింటే నోట్లో పెట్టుకుంటే అది బంక అది పుచ్చుకున్న పోలేదు అదిరా పులుసు నా పులుసో బెండకాయలు చింతపండు గుడ్డ వరకలు ఇది కౌసు అది పులుపు నేను పురుషున్నట్టునేమో గిట్టన పడుతుంది నీ పతి నచ్చింది నా బత్తి నాకు బత్త అంటే బాగా వెళ్ళిపోతుంది బత్తి నా బత్తి పోయిన